హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభినయ నడకుదటి ఛానల్. ఈరోజు మన ఛానల్లో టేస్టీ కోవా పూరి చూపిస్తున్నానండి. ఇది మన ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకున్నప్పుడు స్వీట్ రూపంలో ఇది పెట్టచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగినప్పుడు తిని ట్రై చేయండి, బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కోవా పూరికి కావాల్సిన పదార్థాలు: 1 కప్ మైదా, 1 కప్ షుగర్, 1/2 కప్ కోవా లేకపోతే వెండి కొబ్బరి కూడా తీసుకోవచ్చండి. బేకింగ్ సోడా 1 టీ స్పూన్, 1/2 కప్పు రవ్వ, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, డ్రై ఫ్రూట్స్ కొన్ని మీకు కావాల్సినవి, మీకు ఏ డ్రై ఫ్రూట్స్ నచ్చి మిక్సింగ్ బౌల్ తీసుకుని మైదా వేసుకోవాలండి ఫస్ట్. నెక్స్ట్ చిటికెడు సాల్ట్. స్వీట్స్లో సాల్ట్ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే 1/2 స్పూను బేకింగ్ సోడా. బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు బాగా కాచిన నెయ్యి పోసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకుని సాఫ్ట్గా కలుపుకోవాలండి. అలా ముద్ద అయితే పిండి బాగా రెడీ అయినట్టు. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుని పూరీ పిండిలాగా రెడీ చేసుకోవాలి. చూసారు కండి, పూరీ పిండి రెడీ అయింది. దీనిపైన ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుని ఒక 1/2 అవర్ అలా మూత పెట్టుకుని ఉంచుకోవాలి. అప్పుడు పూరీలు సాఫ్ట్గా వస్తాయి. స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకోండి. ఇలా నెయ్యి వేసుకోండి ఫస్ట్. రవ్వ ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు మనం స్టఫింగ్కి రెడీ చేసుకుంటున్నామండి. దీన్ని పూరీల్లో పెట్టుకోవడానికి రవ్వ ఫ్రై అయిందండి లైట్గా. ఇప్పుడు కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని ఇవి కూడా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిందండి డ్రై ఫ్రూట్స్, రవ్వ. ఇప్పుడు దాంట్లో కొంచెం మనం తీసుకున్న స్టవ్ ఆఫ్ చేసుకుని లాస్ట్లో కొంచెం యాలకుల పౌడర్ వేసుకోండి. రెడీ అయిపోయింది. దీన్ని ఒక 5 మినిట్స్ చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇంకో కడాయి పెట్టుకోండి. పాకానికి రెడీ చేసుకోవడానికి 1 కప్పు షుగర్ తీసుకుంటే 1 కప్పు వాటర్ తీసుకోవాలి. లైట్ తీగ పాకం రావాలండి. పాకానికి కోవా పూరీలకి పాకమే మెయిన్. షుగర్ అంతా కరిగిపోయే వరకు హైలో పెట్టుకోండి. కరిగిన తర్వాత మీడియంకి వచ్చేసేయచ్చు. షుగర్ మొత్తం కరిగిపోయిందండి. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోండి. లేత తీగ పాకం రావాలండి. లేదా వేళ్ళ మధ్యన ఇలా తీసుకుంటే ఇలా స్ట్రింగ్ రావాలండి. రెడీ అయిపోయింది. దీంట్లో కొంచెం యాలకుల పౌడర్ వేసుకోండి. పాకం గట్టి పడకుండా కొంచెం నిమ్మకాయ రసం.
స్టవ్ ఆఫ్ చేసుకో. ఇలా స్టఫింగ్ పూర్తిగా చల్లారిన తర్వాత దీనిలో 2 టేబుల్ స్పూన్స్ షుగర్ పౌడర్ వేసుకుని మిక్స్ చేసుకోండి. ఇది వేడిగా ఉన్నప్పుడు కానీ వేస్తే షుగర్ అంతా కరిగిపోయి లూజ్ అయిపోయి పూరీలో పట్టదండి. చల్లారిన తర్వాత వేసుకుంటే బాగా మిక్స్ అవుతుంది. స్టఫింగ్ రెడీ అయిందండి. అలాగే పాకం కూడా రెడీ చేసుకుని ఇప్పుడు పూరీల కోసం పూరీ పిండి రెడీ అయిందండి. 1/2 అవర్ చూసారా. ఇప్పుడు వీటితో పూరీలు చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకుని దీనిపైన ఏదన్నా మూతన్న పెట్టుకోండి. తడిగుడ్డన్న పైన వేయండి. లేదా ఇవి డ్రై అయిపోతాయి. ఆరిపోతే మాత్రం ఉండలు రావండి సరిగ్గాను. ఉండలన్నీ రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు దీనిపైన ఏదన్నా మూత పెట్టేసుకోండి కోట్ చేసుకుంటూ. ఇప్పుడు పూరీలు చేసుకుంటామండి. కొంచెం పొడిపిండి చల్లుకుని పూరీలు రెడీ చేసుకోండి. అన్నీ ఒకే షేప్లో రావడానికి మేము ఇది యూజ్ చేసుకుంటున్నామండి. మీ దగ్గర కట్టర్ ఉంటే కట్టర్తో యూజ్ చేసుకోవచ్చు. పూరీలు రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక్కో దానిలో స్టఫింగ్ యాడ్ చేసుకోండి కొంచెం కొంచెంగా. ఇలా పూరీలు రెడీ చేసుకోవాలండి. మీకు నచ్చిన షేప్లో కూడా రెడీ చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకుని ఇట్లా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వకూడదు. లో ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం హీట్ అవ్వాలి. ఎక్కువ హీట్ అయితే అవి మాడిపోతాయండి వేగకుండాను. లైట్గా హీట్ అయిందండి. ఇప్పుడు వేసేసుకోండి. ఎక్కువ హీట్ అవ్వకూడదండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. చూసారుగా అలా వేసామండి. సిమ్లో పెట్టుకోండి. అవి నిదానంగా ఉడికి అవే పైకి వస్తాయి. ఇక్కడ ఒక టిప్ చెప్తానండి, ఫాలో అవ్వండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఏమైనా వంటలు వండుకున్నప్పుడు ఆయిల్ పీల్చేస్తుంది అంటారు కదా, లాస్ట్లో అవి వేగిపోతున్నాయి అనిపించుకుని కొంచెం హైలో పెట్టుకోండి. అప్పుడు ఆ ఆయిల్ అంతా వదిలేస్తుందండి. చూసారు కంటే ఇట్లా పైకి వచ్చేసినవి. ఇప్పుడు తిరగవేసుకోండి. స్లోగా తిప్పుకోండి, లేదా పగిలిపోయి స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఆయిల్ అంతా పాడవుతుంది. చూసారని ఎంత బాగా పొంగినాయో. అవి కలర్ వచ్చేదాకా ఉంచుకోండి. సరే కానీ మంచి కలర్లోకి వచ్చేసినవి. ఇప్పుడు తీసేసుకోండి. ఇప్పుడు ఆ గోరువెచ్చగా ఉన్న పాకంలో వేసేసుకోండి. ఒక 10 మినిట్స్ అలా ఉంచుకోవాలి. అప్పుడే ఆ పాకం అంతా లోపలికి పట్టి జ్యూసీగా ఉంటాయి. కోవా పూరి రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.